ఒక మన భారతదేశంలోనే పురాణాలు కానీ వేదాలు కానీ ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వేరే ఏ దేశంలో కూడా వీటి గురించి ఎక్కువగా చర్చలు లేవు, కనిపించవు. ఎందుకు మన ఇండియాలోనే ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి? మీకు ఒక విషయం చెప్తానండి. ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఇంట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఒక హాల్ ఉంటుంది, ఒక కిచెన్ ఉంటుంది, దాంతోపాటు ఒక పూజ గది అని ఉంటుంది. అవునా కదా? అవును. మీరు చూడండి, ఎవ్రీ అదర్ రూమ్ ఈజ్ మల్టీపర్పస్ రూమ్. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందనుకోండి, బెడ్రూమ్లో కూడా బట్టలు ఆరేస్తారు. ఎందుకంటే బయట ఆరవు కాబట్టి ఫ్యాన్లు వేసి తిప్పేస్తాం. ఇల్లంతా బట్టలు ఆరేసేయచ్చు, హాల్లో పడుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ మల్టీపర్పస్. కానీ పూజ రూమ్ మీరు చూసారనుకోండి, కేవలం ఆరాధన కోసం మాత్రమే యూజ్ చేస్తాం. అవునా? చాలా పరమ పవిత్రంగా ఉంటుంది ఆ పూజ రూమ్ లో. ఇంకేం చేయలేం మనం. పూజ రూమ్ లో బట్టలు ఆరేస్తారా? లేదు. పూజ రూమ్ లో పడుకుంటారా? లేదు. పడుకోరు కదండి. ఎందుకంటే దట్ ఈస్ స్పెసిఫికలీ డెడికేటెడ్ టు గాడ్. ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక ఇల్లు అని అంటే ఆ ఇంటికి కలిగిన పూజా గదే మన భారతదేశం. ఈ ప్రపంచానికి పూజ గది భారతదేశం. అందుకే ఇక్కడ అంత ఆధ్యాత్మికత. ఇప్పుడు